కార్డియాలజీ రంగంలో మరో కొత్త మైలురాయిని నమోదు చేస్తూ కూకట్పల్లిలోని హాలిస్టిక్ హాస్పిటల్స్ దక్షిణాసియా భారతదేశంలోనే తొలిసారిగా అల్ట్రా ఫాస్ట్ క్యూ డాట్ అబ్లేషన్ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేసింది. ఇప్పటివరకు 7 రోగులకు ఈ అత్యాధునిక చికిత్సను అందించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గుండె అసమానంగా వేగంగా కొట్టుకునే పరిస్థితిని అట్రియల్ ఫైబ్రిలేషన్ అంటారు. దీనివల్ల స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన క్యూ డాట్ అబ్లేషన్ సిస్టమ్ను ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ రామచంద్ర నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది తేడా ఉంటుంది. సో దాన్ని లైఫ్ టైం రిస్క్ అంటారు. లైఫ్ టైం రిస్క్ ఆఫ్టర్ 40 or 45 years ప్రతి 3-4 లోపల నార్మల్లీ పై గదులు 1/3 కంట్రిబ్యూట్ చేస్తాయి మన పంపింగ్, హార్ట్ పంపింగ్. సో అది కంట్రిబ్యూషన్ లేనప్పుడు వాళ్ళకి చాలా టైర్డ్గా అనిపించడం, నడిస్తే ఆయాసం రావడం అదొక సిమ్టమ్. దీనికన్నా కూడా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ముందు పై గదులకి వెళ్తుంది, పై గదులు కాంట్రాక్ట్ అవుతుంది, అంటే ఈ పిక్చర్లో లేదు. దాని తర్వాత కిందకి వెళ్తుంది. ఈ పై గది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక సంచి లాంటిది ఉంటుంది. ఈ రకరకాల షార్ట్ సర్క్యూట్లు ఉంటాయి హార్ట్లో. ఇది ఒక రకమైన షార్ట్ సర్క్యూట్. ఇక్కడ చూడండి, మధ్యలో భూచక్రం అవి తిరుగుతూ ఉంటుంది. ఈ ఎలా మేనిఫెస్ట్ చేస్తాయంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది చూడటానికి ఇది ఈ పెంటారే అనేవి వాడతాం. సో దీని ద్వారా ఏంటంటే హార్ట్ చేంబర్లో పెట్టినప్పుడు మనం ఇది మూవ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మూవ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి చాలా మల్టిపుల్ దీనికి ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈసీజీ ఎలక్ట్రోడ్స్ లాంటివి మన స్కిన్ మీద పెడతారు చూడండి, అలాంటివి చిన్న చిన్నవి చాలా ఉంటాయి. సో హార్ట్కి ఒక మొత్తం ఎలక్ట్రికల్ మ్యాప్ ఇస్తుంది. సో ఎక్కడి నుంచి కరెంట్ ఎక్కడికి వెళ్తుంది, తప్పు ప్లేస్లో వెళ్తుందా, ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అవుతుందా తెలుస్తుంది. మనం ఇందాక చూపించిన క్యాథెటర్తో మనం దాన్ని వెల్డింగ్ లాగా చేయొచ్చు. ఈ వేరేది వీటిలో వాడే ఎందుకు ఇందాక ఈ ప్రొసీజర్ కొంచెం కాంప్లికేటెడ్ టైం పడుతుందంటే దీనిలో మనం ఎకో కూడా వాడతాం. అంటే లోపలికి పెట్టి మనం ఏదైతే హార్ట్ బయట నుంచి ఎకో చేస్తామో అదే లోపల నుంచి కూడా చేయొచ్చు. వీటి ద్వారా మనం హార్ట్ లెఫ్ట్ సైడ్ చేంబర్కి వెళ్ళాలి. మనం వీటి ద్వారా మనం పంక్చర్ చేసుకుని వెళ్ళొచ్చు. అంటే హార్ట్ ఒక చేంబర్ లోపల నుంచి ఇంకొక చేంబర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ వెయిన్స్ అనేది హార్ట్ రైట్ సైడ్కి వెళ్తాయి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలంటే మనం చిన్న హోల్ లాగా పెట్టుకుని వెళ్తాం. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ లోపల ఫాస్ట్గా స్మూత్గా అయిపోవటం అనేది ఇట్స్ ఆఫ్ గ్రేట్ బెనిఫిట్ పేషెంట్స్కిను, మనకు డాక్టర్స్ కూడా. ఎనీ ప్రొసీజర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ ఫస్ట్ మాకే అన్నిటికన్నా వీ ఫీల్ గ్రాటిఫైడ్. ఎందుకంటే ఏదైనా ప్రొసీజర్ మనం 80-90% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం, గంటలో చేయగలుగుతున్నాం సేఫ్గా అనేది మాకే గ్రాటిఫికేషన్. ఆఫ్ కోర్స్ పేషెంట్స్కి ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇవాళ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం క్యూ డాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండె దడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ దడ. అంటే గుండె దడ కొట్టుకున్నట్టు అవటం, నడుస్తుంటే ఆయాసం రావటం, ఫెటీగ్ అవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్ రావటం. ప్రతి 4-5 స్ట్రోకుల లోపల ఒకటి దడమూలాన్ని వస్తుంది, పేషెంట్కి తెలియకపోవచ్చు. అలాగే హార్ట్ పంపింగ్ తగ్గటం, ఎక్కువ మార్టాలిటీ ఉండటం, అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా పెరగటం. ఇవన్నిటికీ కారణం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ప్రాబ్లం. ఇది చాలా కామన్, వయసు పెరిగిన కొద్దికి ఎక్కువ వస్తుంది. 70 సంవత్సరాల పైన ఆల్మోస్ట్ 10% మందికి ఈ దడ ఉంటుంది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. 45 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 1 in 3, 1 in 4 ఛాన్సెస్ ఉంటుంది దడ రావడానికి. అంటే ప్రతి 4-3 ఒకరికి వస్తుంది ఈ దడ. సో ఈ దడ వచ్చినప్పుడు మనం దాన్ని వెల్డింగ్ లాగా చేసి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అబ్లేషన్ అంట ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ ముందు 4 గంటలు పట్టేది, దాని కాంప్లికేషన్స్ చాలా ఉండేవి కాబట్టి భయపడేవాళ్ళు చేయటానికి. ఇప్పుడు మనం ఈ క్యూ డాట్ టెక్నాలజీ లోపల స్పెషల్లీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఈ దడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఈ వెల్డింగ్ లాంటిది ఏదైతే చేస్తామో, ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇది 2-4 సెకండ్స్లోనే అయిపోతుంది ఒక్కొక్క చోట. సో ఈ మొత్తం ప్రొసీజర్ ఒక less than 1 hour లోపల చేసి మనం సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు. కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. అలాగే ఎఫికసీ అంటే మళ్ళీ దడ రాకుండా ఏదైతే ఉంటుందో దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80-90% పెరిగింది ఈ టెక్నాలజీతో.
ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యాథెటర్ వాడి మనం చేస్తున్నాం. సో దీని మూలాన ఏమైందంటే ప్రొసీజర్ టైం బాగా తగ్గటం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్.